హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాలిసెట్ 2022 నోటిఫికేషన్ వచ్చింది కదా. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో పాలిసెట్కి ఎట్లా అప్లై చేసుకుందాం, హౌ టు అప్లై ఆన్లైన్ అని చెప్పి చూద్దాం. చూడండి, ఫస్ట్ గూగుల్ పేజ్ ఓపెన్ చేయాలి. గూగుల్ పేజ్ ఓపెన్ చేసి అందులో మనకు వెబ్సైట్ ఉంది, polyset.ts.nic.in అని. అలా కాకుండా టీఎస్ పాలిసెట్ అని కొట్టినా కూడా మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు చూడండి, టీఎస్ పాలిసెట్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే మన కింద ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్టే టీఎస్ పాలిసెట్లోనే మనకు పాలిసెట్ ts.nic.in వచ్చినట్టే, అదే పైన ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు సైట్ ఓపెన్ కావట్లేదు. యాక్చువల్ ఏమని పడుతుంది, టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లో అది అంటే నెక్స్ట్ ఇంకా కొన్ని రోజులలో సబ్మిట్ అవుతా అన్నట్టు అది వస్తుంది. కాబట్టి మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి ఈ విధంగా టైప్ చేయండి, టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 2022 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ విధంగా వస్తుంది, టీఎస్ పాలిసెట్ 2022 అప్లికేషన్ ఫామ్ రిలీజ్డ్ అని. దానిపైన క్లిక్ చేయండి, సర్వ్ జ్ఞాన్ అని చెప్పేసి ఈ సైట్లో వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి సర్వ్ జ్ఞాన్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కింద లింక్ ఇచ్చాడు, టీఎస్ పాలిసెట్ 2022 అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆన్ 10th May 2022 అని. క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే టు అప్లై అని ఉంది. ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఈ పాలిసెట్ పేజ్ పైన ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి, 3 లైన్స్. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేయగానే హోమ్, ఫైల్ అప్లికేషన్, ఆన్లైన్ ఫీ పేమెంట్ అని ఇట్లా ఉన్నాయి. అప్పుడు ఫైల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఫైల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పాలిసెట్ 2022 అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్స్ ఫర్ 2022 to 23 అని ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ 10th ఎగ్జామ్ ఎస్ఎస్సి సిబిఎస్సి అనుకుంటా ఉంది. మనము తెలంగాణలో ఇప్పుడు రెగ్యులర్ చేసే వాళ్ళైతే ఎస్ఎస్సి పైన క్లిక్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత కింద 10th ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డెఫినెట్లీ హాల్ టికెట్ నెంబర్ అవసరమే. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలా. నెక్స్ట్ 10th పాసింగ్ ఇయర్, అది 2022 కదా, 22 అని ఎంటర్ చేయండి. పాత వాళ్ళైతే పాతది 2021 ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇచ్చాడు, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇది మీ సేవ ఈడబ్ల్యూఎస్ నెంబర్ సర్టిఫికేట్లు ఇవన్నీ మ్యాండేటరీ ఏం కాదు, అది ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. టోటల్ అండ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను. మీ సేవ మాత్రం ఆప్షనల్ ఉంది కదా, ఆప్షనల్ ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ షో అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మనం హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నంబర్తోనే మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, డిస్ప్లే అవుతాయి. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన ఫోటో, సైన్ టోటల్ డిస్ప్లే అయిపోతాయి చూడండి. నెక్స్ట్ ఫాదర్ మొబైల్ నెంబర్, అడ్రస్, మండల్, ఈమెయిల్ ఐడి అండ్ డిస్టిక్, ఈ పిన్ కోడ్ ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవాలి క్లియర్గా. నెక్స్ట్ పిన్ కోడ్, మొబైల్ నెంబర్ 2 సార్లు అదే మనం ఫాదర్ది పెట్టుకోవచ్చు. మన చూస్ టౌన్, ఎక్కడ అది ఎగ్జామ్ రాస్తామనేటువంటిది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే ఉంటే పెట్టవచ్చు, సర్టిఫికేట్ లేకపోతే లేదు. నెక్స్ట్ లోకల్ రీజియన్, మనం అందరం అయితే ఓయూ పెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళం. ఆంధ్ర వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ పెట్టుకుంటారు. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ ఓసీ, బీసీ అవి కూడా డైరెక్ట్ అదే వచ్చేస్తున్నది. ఒకవేళ ఎడిట్ అయితే చూసుకోండి. అండ్ మైనారిటీ, మన మైనారిటీ కాదు, ఒకవేళ ఏ మైనారిటీ అది చూసుకోండి. నెక్స్ట్ ఒకవేళ బయాలజీ తీసుకుంటారా, బయాలజీ తీసుకుంటే అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీర్కి ఛాన్స్ ఉంటుందని ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్. దాన్ని క్లిక్ చేసి తీసుకుంటామంటే బయాలజీ ఓకే అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఉంది. ఇది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇద్దరు అంటే అమ్మ నాన్న ఇద్దరు కనుక చనిపోతే అది ఎస్ పెట్టాలి, లేకపోతే లేదు. మిగిలిన ఏమైనా స్పోర్ట్స్ అవి ఉంటే అది టిక్ చేయండి, లేకపోతే నో పెట్టండి. ఇక్కడ స్టడీ డీటెయిల్స్ ఇచ్చాడు. స్టడీ డీటెయిల్స్ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివినాం, ఏ డిస్టిక్ అండ్ ఏ స్కూల్, ఈ టోటల్ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఈ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి మనం డిక్లరేషన్ బాక్స్ ఇచ్చాడు, ఆ బాక్స్ పైన క్లిక్ చేసి కింద సేవ్ అట్ బ్యాక్ ఉంది, సేవ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాక్ అంటే మనం మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళాలి, లేదంటే సేవ్ చేసుకోవాలి.
సేవ్ చేసుకున్నాక మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇట్లా చూడండి, టోటల్ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఉంటాయి. అంటే ఇవన్నీ అన్నీ టైప్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ బ్యాక్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే ఏమైనా వస్తుందంటే చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్, అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 450 రూపీస్ అని ఉంది. అది అమౌంట్ చూపించిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ సేవ్ అయిపోతుంది. చూడండి, డీటెయిల్స్ సబ్మిటెడ్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా మొత్తం పడుతుంది. అంటే మనం మన డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ సేవ్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పేమెంట్ కట్టాలి, పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేయాలి అంటే మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఆ 3 లైన్స్ పైన కనుక క్లిక్ చేస్తే మనకు ఎలా పేమెంట్ చేయాలో పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. చూడండి, క్లిక్ చేస్తే అక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొత్తం మనకు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఎట్లా ఉంది పేమెంట్ ఏ విధంగా కడతామని చెప్పి, ఫీ ఆన్లైనా లేకపోతే మీ సేవదా అంటే ఒకవేళ మీకు పేమెంట్ కట్టుకోవడం రాకపోతే మీ సేవలో అప్లై చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో పేమెంట్ కట్టుకోవడం వస్తే ఆన్లైన్లో పే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.